ఏపీ నూతన అసెంబ్లీ సమావేశాలు ఉదయం ప్రారంభమవుతున్నాయి. ఇవి ఇవాళ రేపు 2 రోజుల పాటు జరుగుతాయి. తొలి రోజు ఉదయం 9:26 సభ ప్రారంభానికి ముహూర్తంగా నిర్ణయించారు. ప్రొటెం స్పీకర్ సభను ప్రారంభిస్తారు. తొలి రోజు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారానికి కేటాయించారు. సభలో మొదటగా సీఎం చంద్రబాబు ప్రమాణ స్వీకారం జరుగుతుంది. తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఆ తర్వాత మంత్రులు చేస్తారు. ఆ పిమ్మట మహిళా ఎమ్మెల్యేలతో చేయిస్తారు. వారి తర్వాత అక్షర క్రమంలో ఎమ్మెల్యేల ప్రమాణం జరుగుతుంది. 175 మంది ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించి సభను ముగిస్తారు. తొలి రోజే స్పీకర్ ఎన్నిక కోసం నోటిఫికేషన్ జారీ చేస్తారు. నామినేషన్లు స్వీకరిస్తారు. రెండో రోజు సభలో స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. సభలో ప్రతిపక్షానికి అతి తక్కువ సంఖ్యాబలం ఉండడం వల్ల స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవంగానే జరిగే అవకాశం ఉంది. సీనియర్ ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడిని స్పీకర్గా ఇప్పటికే టీడీపీ నిర్ణయించింది. స్పీకర్గా ఆయన ఎన్నికను ప్రకటించిన తర్వాత సభలో సీఎం, ఇతర నేతలు ప్రసంగిస్తారు. చివరగా స్పీకర్ వారికి ధన్యవాదాలు చెబుతూ మాట్లాడతారు. దీనితో రెండవ రోజు సభ ముగుస్తుంది. రెండో రోజు కేవలం స్పీకర్ ఎన్నిక కోసం మాత్రమే సభను సమావేశపరుస్తున్నారు. దీని తర్వాత సభ నిరవధికంగా వాయిదా పడుతుంది. ఈ సమావేశాల కోసం విస్తృత భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. సందర్శకుల పాస్లు పూర్తిగా నిలిపివేశారు. ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులు కూడా రావద్దని అసెంబ్లీ అధికారులు సమాచారం పంపారు. సభలో సందర్శకుల గ్యాలరీలో కేవలం 200 సీట్లు మాత్రమే ఉన్నాయి. మరికొన్ని సీట్లు ఎమ్మెల్సీలకు, మాజీ ఎమ్మెల్యేలకు రిజర్వ్ చేశారు. స్థలం పరిమితంగా ఉండడంతో తమ వెంట ఎవరిని తేవద్దని ఎమ్మెల్యేని కోరారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. సందీప్, గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు మరికొద్ది సేపట్లో మొదలు కానున్నాయి. ఎన్డీఏ కూటమి భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి అసెంబ్లీ సమావేశాలు. దీనికి సంబంధించి ఇప్పటికే అసెంబ్లీ చుట్టుపక్కల కూడా మొత్తం భారీ భద్రత ఏర్పాటు చేశారు. భారీ భద్రతతో పాటు అసెంబ్లీకి సంబంధించి ఎవరెవరు రావాలి, ఎవరెవరు రాకూడదని ఇప్పటికే అసెంబ్లీ కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే నిన్న గోరంట్లతో ప్రమాణం చేయించారు రాష్ట్ర గవర్నర్. అలాగే ఆ శాసనసభ ప్రొటెం స్పీకర్ గా 7 సార్లు గెలిచిన సీనియర్ టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిని ఎంపిక చేశారు. ఆయనతో నిన్న గవర్నర్ అబ్దుల్ నజీర్ విజయవాడలోని రాజ్భవన్ లో ప్రమాణ స్వీకారం చేయించారు. అయితే బుచ్చయ్యతో పాటు ప్రొటెం స్పీకర్ గా బుచ్చయ్య చౌదరి ప్రొటెం స్పీకర్ గా కాకుండా అసెంబ్లీ తొలి సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేయించడం విశేషం. అయితే దీనికి సంబంధించి కూడా నిన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరికి సంబంధించి గోరంట్ల బుచ్చయ్య చౌదరిని అసెంబ్లీ మెంబర్ గా నిన్న ప్రమాణ స్వీకారం చేయించిన సమయంలో మా టీడీపీకి సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు భారీగా రాజ్భవన్ కి హాజరయ్యారు. అయితే ఈ నేపథ్యంలోనే ఈ రోజు నుంచి ఏపీ నూతన అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. అయితే ఈ సమావేశాలు కేవలం 2 రోజులకు మాత్రమే పరిమితం చేశారు. తొలి రోజు ఉదయం 9:26 సభ ప్రారంభం అవుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఎమ్మెల్యేలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలందరూ కూడా విజయవాడ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలకి రాత్రి చేరుకున్నారు. అయితే ప్రధానంగా చూసుకుంటే ఈ సమావేశంలో కొత్తగా ఎన్నికైన పార్వతీపురం, సాలూరు, కురుపం, పాలకొండ ఎమ్మెల్యేలు, అలాగే బోనెల విజయ్ చంద్ర, గుమ్మడి సంధ్యారాణి, తోయక జగదీశ్వరి, నిమ్మగ జయకృష్ణాలు అసెంబ్లీకి మొదటిసారిగా అడుగు పెట్టబోతున్నారు. వారంతా మొదటిసారిగా శాసనసభలో అడుగు పెట్టడంతో కొంత యాంగ్జైటీ వాతావరణం ఉంది. అలాగే మాజీ ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి సాలూరు నుంచి మొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇప్పటికే ఆమెకి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు అప్పచెప్పారు. కాగా నేడు ఆమె మిగతా జిల్లాల్లో కూడా ముగ్గురు అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే దాదాపుగా ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద 175 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ 175 మంది ఎమ్మెల్యేలు కూడా ఈ రోజు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ప్రప్రథమంగా గోరంట్ల ప్రొటెం స్పీకర్ గా ఎన్నికైన నేపథ్యంలో ఆయనే స్పీకర్ స్థానంలో ఉండి అన్ని ఫైళ్ల మీద సంతకం పెట్టనున్నారు. ఆయనే ప్రతి ఒక్కరి చేత కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ఈ రోజు మొత్తం కూడా ఈ ప్రమాణ స్వీకారాలతో సరిపోతుంది. దీని నేపథ్యంలో 175 మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేస్తారు. తొలి రోజు స్పీకర్ ఎన్నిక కోసం నోటిఫికేషన్ కూడా జారీ చేయనున్నారు. అయితే నామినేషన్ల స్వీకరిస్తే ఈ రోజు రేపు రెండో రోజు సభలో స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే సభలో ప్రతిపక్షానికి అతి తక్కువ మెజార్టీ ఉండడంతో
మాక్సిమం ఏకగ్రీవంగానే ఆ స్పీకర్ పదవి ఎన్నికగానుంది. అయితే ఈ నేపథ్యంలో ఇప్పటికే స్పీకర్ గా అయ్యన్న పాత్రుడిని టీడీపీ అధిష్టానం నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే మొదటిగా ప్రొటెం స్పీకర్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేత ప్రమాణ స్వీకారం చేస్తారు. తదుపరి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న జనసేన అధినేత ఎన్డీఏ నేత పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళా శాసనసభ్యులందరూ కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు శాసనసభ్యులుగా. అనంతరం ఆంగ్ల మాధ్యమంలో ఏబిసిడీల ప్రకారం ఎవరి పేరు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో వస్తుందో వాళ్ళ చేత ఆ ప్రమాణ స్వీకారం చేయించే పరిస్థితి అయితే నెలకొంది. అయితే దీంట్లో ముఖ్యంగా ఆసక్తికర అంశము మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిది. అయితే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం ఏదైతే అసెంబ్లీలో సాధారణ ఎమ్మెల్యేగా మాత్రమే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనికి సంబంధించి ఆయనకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవడంతో సాధారణ సభ్యులుగా 175 మందిలో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి లాగా కాకుండా సాధారణ సభ్యునిగా అందరితో పాటు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ఆయన పేరు ఎప్పుడైతే జే లెటర్ వస్తుందో ఆ జే లెటర్ వచ్చినప్పుడు మాత్రమే ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సందీప్. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.